ఈ ఒక్క జ్యూస్ 30 రూపాయలంటే నమ్ముతారు మావ, నమ్మాలి మావ. అసలు విషయం ఏంటంటే మావ, ఇంట్లో టైం పాస్ కావట్లేదని మన ప్రభాస్ అన్నది సలార్ కాటేరమ్మ ఫైట్ పెట్టుకొని చూస్తూ ఉంటేనే సడన్గా మా అన్న ఫోన్ చేసి, రే డమ్రు కింద మూవీకి ఒక టికెట్ ఎక్స్ట్రా ఉందిరా వస్తావు అన్నాడు. మామూలుగానే మన టికెట్ లేకపోతే బ్లాక్లో తీసుకున్నాము. అలాంటిది నువ్వు టికెట్ ఉందంటున్నావు, చూసుకో మళ్ళీ. ఏ మాత్రం లేట్ చేయకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బండి అయితే బయటికి తీసి తాడపత్రికి అయితే స్టార్ట్ అయిపోయా. మూవీ ఏమో 11:30కి స్టార్ట్, కానీ నేనేమో 11:15కే థియేటర్ దగ్గర ఉన్నా. సినిమా మీద ఉన్న డెడికేషన్ చదువు మీద ఉంటే ఇవాళకి ఎప్పుడో జాబ్ వచ్చేసేది. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా సస్పెన్స్ తో భయంకరంగా ఉంది మా. బ్రదర్ సెంటిమెంట్ కి అయితే అందరూ మస్తు కనెక్ట్ అయిపోతారు మా. నాకు కూడా ఈ సాంగ్ భలే నచ్చేసింది. మన బతుకోడు అనిరుద్ధ్ దేని దాగి కొట్టాడు కానీ బీజియం కూడా భారీగా ఉంది మా. ఒక్క మాటలో చెప్పాలంటే మన విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చేస్తాడు మా. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి డ్రింక్ వేసేసాను. అన్న ఇదంతా అన్న అంటే 30 రూపాయలు అన్నాడు. అన్న నేను తీసుకుంది హాఫే అన్న అంటే నేను కూడా చెప్పింది హాఫే బాబు అన్నాడు. ఇంకా ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి మేళాలు వాయించాలన్నట్టు నేను కూడా టైం చూసుకుని డబ్బులు కట్టి ఇంటికి వచ్చేసాము. మీరు కూడా వెళ్ళి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.